రాజ్యం థియేటర్ లైన్లో ఉన్నాము. ఇక్కడ గోల్డ్ షాప్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి గోల్డ్ ఇన్ఫ్లేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ రోజు రేట్ ఎలా ఉంది, అసలు గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేసే ముందు ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది రేట్ అనేది చూద్దాము. ఈ రోజు రేట్ అంటే మార్చ్ 30th 2024 ఈ రోజు రేట్ చూడండి. 22K గోల్డ్ అయితే 6275 ఉంది. 24K గోల్డ్ అయితే 6845, 18K అయితే 5134 అయితే ఉంది. అయితే అసలు ముఖ్యంగా మనం ఆలోచిస్తాం కదా, అసలు ఎందుకు గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అనే హెచ్చు తగ్గులు మనం గమనిస్తూనే ఉంటాము. ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి అక్కడ ఉన్న జియోగ్రాఫికల్ కావచ్చు, ఎకనామిక్ ఈ ఇన్ఫ్లేషన్స్ వల్ల ఈ రేట్ అనేది హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా మన భారతదేశంలో చూస్తే ఒక పెళ్ళిలో కావచ్చు, శుభకార్యంలో కావచ్చు, లేకపోతే ఇతర ఏ ఫంక్షన్స్ అయినా కూడా గోల్డ్ పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంటుందన్నమాట. సో గోల్డ్ అనేది ముఖ్య అసెట్గా చూస్తారు. ఏదైనా మనం బ్యాంక్లో దాన్ని ఆ, పెట్టేసి లోన్ తీసుకోవడమా లేకపోతే ఇంట్రెస్ట్కి పెట్టుకోవడమా అనేది ఇలా చేస్తూ ఉంటాం అనమాట. సో మన ఇండియాలో కూడా ప్రతి ఒక్క స్టేట్ని బట్టి గోల్డ్ రేట్ అనేది హెచ్చు తగ్గులు అయితే ఉందన్నమాట. సో ఎందుకు ఇది పెరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్ ముందు ఉన్నాం కదా. సో వాళ్ళని అడిగి ఆ ఓనర్ని అడిగి తెలుసుకుందాము ఈరోజు ప్రజెంట్ వాళ్ళు ఏ కాస్ట్కి అమ్ముతున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనమైతే త్రిభువన్ జ్యువెలర్స్లో ఉన్నాము. ఇక్కడ నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. గోల్డ్ రేట్స్ అయితే చాలా హైలో అయిపోతున్నాయి, 70,000 కూడా క్రాస్ అవుతుంది అని అంటున్నారు రాబోయే రోజుల్లో. సో ఆయన ఏం చెప్తారనేది తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది చాలా పెరిగిపోయింది కదా, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ మనీ వాల్యూ తగ్గింది. సో జనరల్గా పీపుల్ ఏం చేస్తారంటే ఈజీగా లిక్విడిటీ ఉన్న ఇదే ఎసెట్ ఏముందో దాని మీద పెడతారు. సో నౌ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ది గోల్డ్, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది గోల్డ్. షేర్స్ కూడా కొద్దిగా ఫ్లక్చువేషన్ ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేంజ్ అవ్వబోతుంది. ఆ ఎఫెక్ట్ కూడా ఆ షేర్స్ పెట్టే వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. ఈవెన్ రియల్ ఎస్టేట్ కొద్దిగా డౌన్ అయింది. సో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. సో అంటే మీరు ఇందాక చెప్పినట్టే గోల్డ్ అనేది మన ఇండియాలో ఒక పెద్ద అసెట్. అది ఉంటే మనం బ్యాంక్‌లో పెట్టుకుంటాము. దానిపైన లోన్స్ కావచ్చు, మనం చాలా దానిపైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఆ! సో ఇప్పుడు అది పెరగడం వల్ల సామాన్య జనాలకైతే కొనుక్కోవడం చాలా కష్టమే కదా. సో దాని గురించి దగ్గర ఉన్న దానికి వాల్యూ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి దే కెన్ టేక్ గుడ్ మనీ. సో బాగా డబ్బు ఉన్న వాళ్ళు క్యాష్ పెట్టుకోకుండా దే కన్వర్ట్ ఇట్ ఇంటూ ది గోల్డ్లో పెట్టుకుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ ఇది మెయిన్. యాక్చువల్గా డిమాండ్ పెరగడం అది కాదు ఇక్కడ. మిగిలిన వాటికి డిమాండ్ తగ్గడం వల్ల టోటల్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇంటూ గోల్డ్ మార్కెట్. దట్ ఈస్ ది రీజన్. సో ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తున్నాయి. నెక్స్ట్ మేలో ఇంకా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. స్టార్ట్ అయిపోయింది సీజన్ అనేది. ఇప్పుడు మన ఇండియాలో ప్రెజెంట్ చూసుకుంటే గోల్డ్ అనేది చాలా పెద్ద అసెట్‌గా కొనుక్కొని అమ్మాయికి బంగారాన్ని పెడుతూ, అబ్బాయి వాళ్ళకి కూడా బంగారం పెడుతూ ఉంటారు. సో అది ఒక సాంప్రదాయంగా వస్తుంది మనకి. అలాంటప్పుడు ఇప్పుడు ఒక 70,000 క్రాస్ అవుతుంది అని అంటే ఒక 1,00,000 రూపాయల్లో ఒక తులం బంగారం వస్తుంది కావచ్చు. 1,00,000 రూపాయలు పెడితే ఒక తులం అంటే ఇంకెన్ని లక్షలు పెట్టుకుంటే చాలా అయిపోతుంది కదా. వాళ్ళు ఎఫర్ట్ చేయగలరంటారా? చేస్తారమ్మా, చేస్తారు. అన్ని వాల్యూస్ పెరిగినాయి. ఇప్పుడు మనీ వాల్యూ తగ్గింది యాక్చువల్గా. మనం గోల్డ్ పెరిగింది అనుకుంటున్నాం కానీ అది కాదు, మనీ వాల్యూ తగ్గింది. మనీ వాల్యూ తగ్గడం వల్ల మోర్ మనీ పెట్టవలసి వస్తుంది గోల్డ్ మీద కొనాలంటే. ఇప్పుడు తగ్గుతుంది ఎలా అన్నా. పెళ్ళిళ్ళ గురించి ఎక్కువ ఇంత ముందులా చేయలేరు. బట్ రిచ్ పీపుల్ దే విల్ డూ ఇట్. కానీ అంటే ఇప్పుడున్న వాళ్ళకి చూసుకుంటే 70,000 క్రాస్ అయ్యింది అని అంటే అది కొంచెం నార్మల్. ఒక గ్రాము లేకపోతే 2 గ్రాములు కొనుక్కోవాలంటే ఏదో చైన్ లేకపోతే కావాలన్నా కూడా చైన్ వస్తుంది, 1,00,000లో వస్తుంది. ఇప్పుడు మనం 60-70 అనుకున్న 12 గ్రామ్స్ 13 గ్రామ్స్ వస్తుంది. మంచి చైన్ వస్తుంది. బ్రైడ్కి చైన్ ఇవ్వచ్చు, బ్రైడ్ గ్రూమ్కి ఇవ్వచ్చు. కొద్దిగా అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు కొంటారు కూడా. ఇది కూడా తగ్గదమ్మా, ఇంకా గోల్డ్ తగ్గేది ఏం లేదు. ఇంకా ఇది స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా మళ్ళీ కావాలంటే కన్వర్ట్ చేసుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది.
అయితే ఇప్పుడు గోల్డ్‌లో అంటే కూడా 18 క్యారెట్స్ అని, 24 అని, 22 అనేది ఉంటుంది కదా! దాని డిఫరెన్స్ ఎలా ఉంటుందంటారు? అంటే అది ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ప్యూర్ గోల్డ్ కంటే 24 క్యారెట్స్ కంటే కూడా 22 క్యారెట్స్ మనం 916 అంటాం. అది ఎక్కువ రొటేషన్‌లో ఉంటుంది. ఆర్నమెంట్స్ అన్నీ కూడా 916 ఉంటాయి. అంటే బిస్కెట్స్, కాయిన్స్ అవి 24 క్యారెట్స్ ఉంటాయి. అవి తక్కువ ఉంటది పర్చేస్. అంటే హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు వాటికెళ్తారు. బట్ మామూలుగా కామన్ పీపుల్ ఇదే కొనుక్కుంటారు. ఆర్నమెంట్స్ 916 కొంటారు. 916 అయితే వాడుకుంటారమ్మా. ఇట్స్ ఏ ప్రైడ్ గదా! ఒక చైన్ మెడలో యేసుకుంటే ఎలివేట్ అవుద్ది ఆ ప్రైడ్ అనేది. దానికోసం పెట్టుకుంటారది. హ్మ్. అదేంటంటే మీకు ప్యూరిటీ ఉంటుంది. క్యాష్‌గా కన్వర్ట్ చేసుకునేటప్పుడు 24 క్యారెట్స్ ఈస్ బెటర్ దాన్ 22 క్యారెట్స్. హ్మ్. సో, 18 క్యారెట్స్ అనంటే అది కొంచెం లైఫ్ ఉంటుంది అని అంటారు గదా! ఏంటి దాని గురించి ఏం చెప్తారు? 18 క్యారెట్స్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్‌గా వస్తది. తర్వాత కామన్ పీపుల్ అఫోర్డబిలిటీ ఉంటది. ఈ ప్రైస్‌తో సంబంధం లేకుండా కొద్దిగా తక్కువకొస్తుంది అది. ఏది బెటర్ అంటారు? అంటే నార్మల్ రిచ్ పీపుల్ కాకుండా సామాన్య జనాలు కొనుక్కోవాలంటే ఎలా? క్యారెట్స్ కొనుక్కోవడం బెటరు. వాళ్ళింకేంటంటే ఆ వస్తువు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి బావుంటుంది వాళ్ళకది. కొద్దిగా అఫోర్డబిలిటీ ఉన్నోళ్ళు 916కి పోవాలి. లేదు మనం మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి క్యాష్‌గా అనుకుంటే 24 క్యారెట్స్ ఈస్ ది బెస్ట్. హ్మ్. సో, ఇప్పుడు చూస్తే నార్మల్‌గా అందరూ చైన్, రింగ్స్ ఇలాంటివి ఎక్కువ అంటే మన ట్రెడిషనల్ అనంటే కొంచెం చెవుల కమ్మలు అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు గదా! సో, ఆహ్, 70,000 అననంటే తగ్గే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా గోల్డ్? 70,000 ఈస్ ప్యూర్ గోల్డ్ అమ్మా. 24 క్యారెట్స్. 60,000, 65,000లో 916 వస్తుంది. 18 క్యారెట్స్ అయితే ఇంకా 6,000కే వస్తుంది. 60,000కే వస్తుంది. అంటే మనం ఒక తులంన్నర 15 గ్రాములు కొనుక్కోవచ్చు 1,00,000లో. హ్మ్. అది. సిల్వర్ దాని గురించి ఏం చెప్తారు? సిల్వర్ పెద్ద ఫ్లక్చుయేషన్ లేదు. ఇట్ ఈస్ అరౌండ్ 77,000 పర్ కేజీ. గోల్డ్‌తో పోల్చుకుంటే సిల్వర్ అంత పెరగట్లా. ఎందుకంటే దాని యూసేజ్ తక్కువ. పీపుల్ కూడా దే వోంట్ ఇన్వెస్ట్ మచ్ ఆన్ సిల్వర్. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఏం చెప్తారు లాస్ట్‌కి గోల్డ్ గురించి? తగ్గే ఛాన్స్ 70,000 అంటే తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? స్టేబుల్‌గా ఉంటుంది. ఈ మ్యారేజెస్ సీజన్ అంతా ఇంక పెరగాలి గానీ తగ్గేదుండదు. హ్మ్. ఇంకా 80కి కూడా వెళ్ళొచ్చు. బట్ 1,00,000 వరకు ఛాన్స్ ఉంది గోల్డ్‌కి. చూసుకోవాలి కొద్దిగా. మనకి స్పేర్ మనీ ఉంటేనే గోల్డ్‌కెళ్ళాలి. 80,000 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటదేమో అని మీరన్నారు. సో, అంత ఛాన్స్ ఉంటదంటారా? ఉంటుందమ్మా. ఛాన్స్ ఉంటుంది. తగ్గదు గోల్డ్ అయితే. ముందు మా చిన్నప్పుడైతే చాలా తక్కువ. రూ. 100కి ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? 70,000 అయింది కదా! సో, చాలా మార్పుంది. గోల్డ్ అంటే ఇట్ ఈస్ ఎ స్టేబుల్ ఇది ప్రోడక్ట్ ఎసెట్ యాక్చువల్‌గా. క్యాష్ కంటే కూడా గోల్డ్ ఈజ్ బెటర్. అది యాక్చువల్లీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మేడమ్, ఎప్పుడెప్పుడు ఏదే మన వరల్డ్ వార్స్ కానీ కోవిడ్ కానీ ఎప్పుడైనా దేశ విపత్తాలు ఉంటుంది కదా, అప్పుడు 100% ఈ ప్రెషియస్ మెటీరియల్స్ అనేది పెరుగుతాయి. మీరు ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. కోవిడ్ అప్పుడు 35,000 రూపీస్ కేజీ ఉండే సిల్వర్. ఎగ్జాక్ట్ లాక్డౌన్ ఓపెన్ అవ్వగానే 75,000కి జంప్ అయ్యింది. అట్లనే గోల్డ్ కూడా మీకు చాలా తక్కువ ఉండే, 38,000 నియర్లీ బై. కానీ లాక్డౌన్ ఓపెన్ కావగానే 60. ఎందుకు? గవర్నమెంట్ ద్వారా రిజర్వ్స్లో గోల్డ్ సిల్వర్ అనేది మెటల్స్, ప్రెషియస్ మెటల్స్, ఎవ్రీ గవర్నమెంట్, నాట్ ఓన్లీ ఇండియా, వేరే స్టేట్స్ వేరే కంట్రీస్లో కూడా గోల్డ్ అండ్ మెటల్ ఈజీ ట్రాన్సాక్షన్, ఈజీ లిక్విడ్ కన్వర్ట్ అవుతుంది మనీలో. అందుకే గోల్డ్ సిల్వర్కి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రూపంగా ఎక్కువ పెట్టుకుంటారు. సో ఇప్పుడు చూస్తున్నారు మీరు, యుక్రెయిన్ ఇంకా రష్యా వార్, ఇరాన్ పలస్తీనా అవన్నీ వార్స్ వల్ల నెక్స్ట్ ఇంకా ఇంకా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా మనకు తెలిసి ఇంకా వేరే కంట్రీస్ కూడా ఈ వార్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్కి. జనాలు కొనట్లేదు, అన్ని షాపులు ఖాళీ ఉన్నాయి. ఈ గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ పెరిగే కారణంలో ఎక్కడ బిజినెసెస్ లేవు. ముందు ఎంత ఉండాలో అంత లేవు. కిషోర్ గారు, నార్మల్ పీపుల్ అంటే చాలా మిడిల్ క్లాస్ పీపుల్ అయితే కొనడం చాలా ఇబ్బంది ఇప్పుడు ఈ రేట్‌తో అయితే. నార్మల్‌గా ఒక గ్రామ్ కొనాలన్నా కూడా 6,000 అని అంటే చాలా కష్టమైన పని అది. సామాన్య జనాలకి ఇది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ప్రెసెంట్ అందుకే చూస్తున్నారు మీరు, గోల్డ్ జ్యువెలరీ షాప్స్ కన్నా ఎక్కువ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో ఎక్కడైతే అదే 50,000 80,000 సెట్స్ మీకు 1,500 రూపీస్లో 1 గ్రామ్ గోల్డ్ పాలిష్ జ్యువెలరీస్ ఎక్కువ సేల్ అవుతున్నాయి గోల్డ్ రేట్ పెరగడం కారణంలో. ఇంకోటి, పెళ్ళి ఉన్నోళ్ళు కంపల్సరీ వాళ్ళు 10 తులాలు కొనేటోళ్ళు
10 5 తులాలు 4 తులాలు సరిపెట్టాలి కానీ బంగారం అయితే పుస్తలు అట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్ అయితే కంపల్సరీ కొనాల్సిందే వాళ్ళు. సో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందండి? అంటే మార్కెట్ ఇప్పుడు చెప్పారు మీరు డల్‌గా ఉంది అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇప్పుడు 80,000 కూడా క్రాస్ అయిందనుకోండి. ఇప్పుడు అప్పుడు ఎలా ఉండబోతది మార్కెట్? ఇది ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ అనేది లేదు మేడం ఈ ప్రెషియస్ మెటల్స్కి. సో దీనికన్నా ముందు చూసా 30,000లో కూడా జనాలు కొన్నారు, 40,000 కూడా 45లో కూడా కొన్నాడు. ఇప్పుడు కొంటున్నారు కానీ ద క్వాంటిటీ ఆఫ్ ద గోల్డ్ ఇస్ తక్కువ. అలా ₹1,00,000 బడ్జెట్లో అప్పుడు 2 తులాలు బంగారం వస్తుండే, ఇప్పుడు తులంన్నర వస్తుంది. అంతేగాని తప్ప గోల్డ్ అయితే సేల్ అవుతుంది. కానీ ద క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఆళ్ళు సపోజ్ ఒక కస్టమర్‌కి టార్గెట్ 5 తులాల నెక్లెస్ అనుకోండి. 5 తులాలు కొనకుండా 2 తులాల నెక్లెస్ సరిపెడుతున్నారు అంతే. సో ఇప్పుడు ఏ ఐటెమ్ ఎక్కువగా సేల్ అవుతుందని చెప్పొచ్చు? నార్మల్‌గా పెద్ద పెద్ద మెటల్స్ ఇప్పుడు కొనేంత పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలాంటి ఐటెమ్స్ అనేవి సేల్ అవుతున్నాయి? ఇప్పుడు జనాలు ఏందంటే లైట్ వెయిట్ హెవీ లుక్ ఐటమ్స్ అన్నమాట. ప్రెజెంట్ అప్పుడు 3 గ్రామ్స్‌లో ఉంగరాలు చూస్తుండే గిఫ్ట్ ఇయ్యడానికి. ఇప్పుడు 3 గ్రామ్స్ కాకుండా 1½ గ్రామ్, 1 గ్రామ్‌లోనే ఆళ్ళేదో సరిపెట్టి లైట్ వెయిట్‌లో హెవీ లుక్‌గా కనిపించే ఐటమ్స్ సెలెక్ట్ చేసి గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. లేకపోతే కొంటున్నారు వాళ్ళ కోసం అంతే. లైట్ వెయిట్ జ్యువెలరీస్. 100% అండి. ఎందుకంటే సిల్వర్ మాక్సిమం మొత్తం వరల్డ్‌లో హైయెస్ట్ ప్రొడక్షన్ అనేది చైనా. ఇంకా మీకు చైనా గురించి తెలిసే. అది మనకి ఇండియాకి చాలా ఆపోజ్‌గా ఉంది. సిల్వర్ గోల్డ్ కన్నా ఎక్కువ జంప్ అయ్యేది సిల్వరే. నేను బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ దీస్ 2 మెటల్స్ అంటే గోల్డ్, సిల్వర్. మీరు ఒక బిస్కెట్ రూపంగా తెచ్చి మీ ఇంట్లో మీరు సేవ్ చేసుకోండి. ఎక్స్‌ట్రా మనీ ఉంటే అది పెట్టుకోవచ్చు మీరు. ఎట్లా నడుస్తుంది బిజినెస్? బిజినెస్ ఇప్పుడు డల్ ఉన్నాయి, రేట్లు చాలా ఎక్కువ హై అయిపోయింది. ఇట్ ఈస్ హైయెస్ట్ రేట్ 70,000 రేట్ టుడే 70,300. ఎట్లా కస్టమర్ తీసుకోవాలా చాలా పరేషాన్ ఉన్నారు. ఎవరు పెళ్ళి ఉంటే కావాలా ఎట్లా కూడా పుస్తకాలు ఇది ఎట్లా తీసుకోవాలా అది. రేట్ తక్కువ ఉంటే మంచిగా ఉంటాయి, లేవుంటే చాలా పరేషాన్ బిజినెస్ది. అయితే నెక్స్ట్ వచ్చే మంత్ వరకి అంటే మేలో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటది. 80,000 కూడా అవుతది అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? నిజం కాదు. ఇవి యాక్చువల్ ఇది రష్యా బయటది వార్ నడుస్తుంది. వార్ అవసరం ఇది రేటు ఎక్కువ అయింది. వార్ బంద్ అయితే రేటు తక్కువ కూడా అవుతాయి. ఎంత అవ్వచ్చు తక్కువ అంటే? తక్కువ అంటే 65 లోపు 65 మధ్య తన అవుతాయి. అయితే ఇప్పుడు సామాన్య జనాలు ఇందాక మీరు అన్నట్టే సామాన్యులు కొనుక్కోలేకపోతున్నారు అని అంటున్నారు కదా. అయితే ఈ పెళ్ళిళ్ళు ఇదంతా సీజన్ కదా, మరి పెళ్ళిళ్ళకి కొనుక్కునే ఖచ్చితంగా కొనుక్కోవాలి. అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? పబ్లిక్ పరేషాన్ అవుతాడు. ఎట్లా కూడా ఇక్కడ బ్యాంకులో ఇక్కడ పెట్టి ఆ వస్తువులు పెట్టుకొని ఎట్లా కూడా తీసుకొని పెళ్లి చేస్తాడు. పెళ్లి కంపల్సరీ ఉన్నాయి. పబ్లిక్ చాలా పరేషాని రేట్ ఎక్కువ అయితే. రేట్ తక్కువ ఉంటే మంచి షాప్కు కూడా షాప్ అయినా కూడా మంచిగా ఉంటాయి. తక్కువ రేటు ఉంటే బిజినెస్ ఎక్కువ అవుతాయి. రేట్ ఎక్కువ అయితే బిజినెస్ కూడా తక్కువ అయిపోతాయి. వారంలో 5,000 4,000 పెరిగింది అని చెప్పేసారు. అంటే అంత ఉంటే కష్టం కదండి. ఎంతైనా పేదోళ్ళు పెళ్లి చేసినా పుస్తైనా కొనాలి కదా. కానీ పుస్తే కొనాలంటే వంకింగురం కొనాలన్నా పిల్లకి కెట్టాలన్నా కనీసం ఒక తులమాన పెట్టాలి కదా. మనం ఉల్టా వాళ్ళు ఎంత కట్నం ఇచ్చినా దానికి తగ్గితే బాగుంటుంది. పేదలకు ఉండోళ్ళకి అంటే వాళ్ళకి ఎంత ఉన్నా ఎంత రేటు పెరిగినా వాళ్ళకి ఏమనిపించదు కొంటారు. మా అంచుతులు ఏం కొనగలుగుతారు? పుస్తలు కొనాలంటేనే కష్టం. మాకు ఇచ్చే 8,000 జీతానికి దాంట్లో తినడానికి పోతుంది. అసలు ఏం కొనలేము మనం. ఒక పెళ్ళికి ఒక పుస్తకం కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? పుస్తకం మినిమం అప్పుడు ఒక మాసము అర్ధ మాసంలో చేస్తే ఒప్పుకుంటారు. ఇప్పుడు ఏమంటారు అంటే ఒకరొక 2 మాసాలు చేపించుకుంటున్నారు. దాన్ని బట్టి ఎంత అవుతుంది? చాలా రేట్ అవుతుంది. మీరు కొన్నప్పుడు ఎంత ఉండే బంగారం? ఇప్పుడు 70,000 అంటే ఇది కొనే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? అస్సలేదమ్మా. అప్పుడు ఏదో తక్కువ రేటుకు అప్పుడు మేము కొన్నప్పుడు అయితే 7,000 8,000 అట్లుండే 30 ఏళ్ళ కిందట. అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళకైనా ఏదైనా కూడా బంగారం ఖచ్చితంగా కొనాలి కదా. పుస్తలు కానీ ఏమైనా పెట్టుకున్నా కొనాల్సిందే. ఇప్పుడు మరి అంత ఖర్చు పెట్టి కొనుక్కునే పరిస్థితులు అయితే కనిపించట్లేవు. ఖచ్చితంగా పెట్టాలి. మరి దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎంత రేటు ఉన్నా కానీ ఎంతో ఎక్కువ తీసుకున్న కాడ తక్కువ తీసుకుంటారు. ఉన్న వాళ్ళు అయితే బాగా తీసుకుంటారు. మధ్యతరగతి వాళ్ళము ఏదో చూసి తీసుకుంటారు. ప్రస్తుతం అయితే మనం ఒక 2 షాప్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళాము, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. 80,000 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. సో ఇలా పెరిగితే కన్నా ఇంకా సామాన్య జనాలు కొనడం చాలా కష్టం అవుతుందని చెప్పొచ్చు. ఒక గ్రామ్ ధర 6,000 అని అంటే అది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. సో సామాన్య జనాలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటిది అనేది కూడా మనం తెలుసుకున్నాము.
సో ఇదన్నమాట, ఇది స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాను. కెమెరామెన్ సత్యంతో సింధు, పురా లోకల్, హైదరాబాద్.